బేసిక్‌గా మనమేమైనా ఒక మంచి పని చేయాలన్నా, లేదంటే ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి అన్నా, లేదంటే అది జాబ్ కానివ్వండి, శుభకార్యాలు కానివ్వండి, ఏదైనా కానీ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రోజులు, తిథులు, గడియలు మొత్తం చూసుకొని ప్రాపర్‌గా అంటే జ్యోతిష్యుడిని సంప్రదించి ఎప్పుడు చేయాలి, ఏ టైం బావుంది, ఏ ముహూర్తంలో చేయాలి, ఇలాంటివన్నీ కనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం అవసరం లేదు, మన మనసులో మనం మంచిగా అనుకోని పని స్టార్ట్ చేస్తే సరిపోతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా అంటే జ్యోతిష్యం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ విధంగా మనకి అంటే మన కెరియర్ పరంగా కానివ్వండి, మన జాబ్స్ పరంగా కానివ్వండి, మన లైఫ్కి మన ఫ్యూచర్కి ఏ విధంగా జ్యోతిష్యం జాతకం అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది, ఉపయోగపడుతుంది వంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ రవికుమార్ గారు. సో వీరు వచ్చేసి ప్రముఖ ఆస్ట్రాలజర్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. సో బేసిక్గా ఫస్ట్ అసలు ఈ జాతకాలు జ్యోతిష్యం గురించి మనం మాట్లాడుకోబోయే ముందు మీ గురించి తెలుసుకుందాం. మాస్టర్ రవికుమార్ గారు అని ఉంది, అసలు మాస్టర్ అంటే ఏంటి? నేను లాస్ట్ 10 years నుంచి అంటే ఈ సబ్జెక్ట్లో కంప్లీట్గా ఆస్ట్రాలజీ ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతుందా అనే చోట మొదలు పెట్టడం వల్ల ఇందులో జనాలు ఏంటంటే మాస్టరీ అనేది అంటే కొద్దిగా ఎక్స్పర్ట్ కింద తీసుకొని నాకు తెలిసిన కొందరు సెలబ్రిటీస్ అవనండి వాళ్ళందరూ కూడా ఇచ్చిన బిరుదు అది. ఇందులో ఏంటంటే ఆస్ట్రాలజీ ఏ ప్లేసెస్ లో ఫెయిల్ అయిందో అక్కడ నుంచి రీసెర్చ్ అనేది మొదలు పెట్టాను. లైక్ ఏదైనా ట్రెడిషనల్ మెథడ్స్ లో మనం చెప్తున్నప్పుడు కొన్ని చోట్ల ఆస్ట్రాలజీ అనేది వర్కౌట్ అవ్వకపోవడం ఎక్కువ చూశాను. దానివల్ల ఆ సిస్టమ్ నుంచి మొదలుపెట్టి కారణాలు అనేవి అన్వేషించడం మొదలుపెట్టిన తర్వాత ఓకే మెథడ్స్ అనేవి అన్ని చోట్ల ఒకలా పనిచేయు, ఆస్ట్రాలజీ అనేది ఒక వేరు కాదు, ఇది మల్టిపుల్ రూట్స్ ఇవి, బట్ కారణం ఒకటే అని తెలుసుకొని వల్ల రైట్. బేసిక్ గా అంటే ఎడ్యుకేషన్ లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్న కొద్దీ మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది ఇలా చెప్పుకుంటూ వస్తాం. సో ఆ విధంగా మీరు ఆస్ట్రాలజీ మీద మంచి పట్టు సాధించడం వల్ల మాస్టర్ అనేది యాడ్ అయిందంటారు. బట్ అగైన్ మళ్ళీ మిమ్మల్ని చూస్తుంటే మామూలుగా జ్యోతిష్యము, జాతకము, ఆస్ట్రాలజీ చెప్పే వాళ్ళందరూ వాళ్ళ వే ఆఫ్ అంటే అపీరెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది, డ్రెస్సింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బట్ మీరు మాత్రం కంప్లీట్ గా మోడర్న్ అంటే ఆ ట్రెడిషనల్ వే ఇది కాకుండా కంప్లీట్ గా చాలా డిఫరెంట్ గా అపీరెన్స్ అంతా ఉంది. అసలు ఆస్ట్రాలజర్ ఆ లుక్ అనేది కనిపించట్లేదు. ఏంటి అంత? యాక్చువల్ గా ఆస్ట్రాలజీ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనం ఇప్పుడన్నా ట్రెడిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోని నేను ఫస్ట్ ఫాలో అయ్యాను. బట్ యాక్చువల్గా అందులో నాకు కొన్ని మిస్టేక్స్ కనిపించే కొంత ఏమవుతుందంటే మనం తెలియకుండా అంటే ఒక ఇది పాటించకపోతే నాకు రెగ్యులర్ గా మంచి జరగటం లేదు, అది ఇలాంటి కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ పెరిగిపోయి ఒక లిమిటేషన్ లోకి వచ్చేసాను. లిమిటేషన్ లోకి వచ్చే నా రీసెర్చ్ లో అంటే దీన్ని ఒక చోటుకు వచ్చిన తర్వాత స్టాగ్నెట్ అయిపోవడం వల్ల నేను క్లయింట్లో కూడా చూసాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది రిలీజియస్ సబ్జెక్ట్ కాదు, ఇది యాక్చువల్గా మనం ఏంటంటే బియాండ్ ఆఫ్ రిలీజియన్ అంటే యూనివర్స్ లో మొత్తానికి ఇది ఒకలాగా చెప్పబడింది కాదు, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అని చెప్పి నేను కొద్ది రూట్స్ లోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది మొత్తం యూనివర్స్ ని చూసుకొని మనం చెప్పాల్సి ఉంటది. అది ఎలాగా అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియా చూసాం అనుకోండి, మన సౌత్ ఇండియాలో ఉన్న సిస్టమ్ వేరు ఆస్ట్రాలజీది, అలాగే నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళ సిస్టమ్ వేరు, అలాగే మిడిల్ ఈస్ట్ ఇండియా అంటే మనం రాజమండ్రి అనండి లేకపోతే విశాఖపట్నం ఈ సైడ్ అంతా మళ్ళీ డిఫరెంట్, అలా కంప్లీట్ గా వెస్ట్ కి వెళ్తే డిఫరెంట్. అటు మనం బెంగళూరు సైడ్ నుంచి మనం అలా వెస్టర్న్ ఘాట్స్ వెళ్ళాం అనుకోండి, అటంతా కంప్లీట్ గా మళ్ళీ డిఫరెంట్ సిస్టమ్, వాస్తు సిస్టమ్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా అంటే జ్యోతిష్యాన్ని కంప్లీట్ డిఫరెంట్ చేశారు. ఇంకా ఇన్ డెప్త్ కొద్దిగా వచ్చినప్పుడు కూడా మన సో అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి పర్టికులర్ గా ఇలా కనిపిస్తేనో లేకపోతే ఇలా బొట్టు పెట్టుకొని కూర్చుంటేనో లేకపోతే శాస్త్రోక్తంగా సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తే అనే జ్యోతిష్యులు అనేది కాదు, రైట్? ఋషులు కూడా అదే చేశారు. ఎందుకంటే పరాశరి సిస్టమ్ అనేటప్పటికి పరాశర ఋషి రాసింది వేరు, జమ్నీ సిద్ధాంతంలో జమ్నీ ఋషి రాసింది వేరు. ఈ అప్గ్రేషన్స్ ఉన్నాయి, ఈ అప్గ్రేషన్స్ మనం పాటించుకుంటే ఇప్పుడు ఏంటి బొట్టు పెట్టి నేను అమ్మవారు ఉపాసన చేస్తే నాకు విద్య వచ్చింది, లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ మంది నేను చూశాను. నేను కొన్ని ప్రాక్టీసెస్ చేసినప్పుడు ఏంటంటే నాకు ఆ ఫీలింగ్స్ వచ్చాయి, ఆ ఫీలింగ్స్ వచ్చి ఆ ఎనర్జీ ఆ వైబ్రేషన్స్ అన్ని వచ్చినప్పుడు కూడా, బట్ అవన్నీ కరెక్ట్ కాదు. బియాండ్ అది ఇది కూడా దాటి ఏంటంటే
మనం కొద్ది ముందుకెళ్తే ఇప్పుడు బాగా వెల్దియెస్ట్ పీపుల్, వెల్దియెస్ట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు పార్షియన్స్ ఉన్నారు, వాళ్ళు వెల్దియెస్ట్ కమ్యూనిటీ ఇండియాలో. అలాగే జైన్స్ లో బాగా వెల్దియెస్ట్ పీపుల్ ఎక్కువ, మార్వాడీస్ లో ఎక్కువ. హిందూస్ లో వచ్చినప్పుడు సర్టన్ లిమిట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో లిమిటెడ్ ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో అన్లిమిటెడ్ ఉన్నారు. బట్ వాళ్ళు కూడా కొద్ది డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతా ఉన్నారు. ఈ ఫాలో అయినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆస్ట్రాలజీకి లింక్ చేసి చూసాయి. వీళ్ళు రిలీజియన్స్ అన్ని కూడా ఆస్ట్రాలజీ పర్స్పెక్టివ్ లో ఎలా వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక హిందూగా నవగ్రహ పూజలని లేకపోతే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించు, వీటిలో వల్ల మనిషి ఖచ్చితంగా కోటీశ్వరుడు అవడం, వాళ్ళకి ఏమి పెద్ద లాభాలు ఏమి ఉండవు. మానసిక ఆనందం జస్ట్ చిన్న రిలీఫ్స్ ఉంటాయి తప్ప అది కూడా సైకలాజికల్, ప్రూవ్డ్ అయితే కాదు. రైట్. అండ్ అలాగే ఇప్పుడు జ్యోతిష్యం అనగానే చాలా మంది మనం ఇప్పుడు చూస్తున్నాం, అసలు సోషల్ మీడియాలో చాలా చాలా హ్యూజ్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు అంటే డిఫరెంట్ వేస్లో చెప్తున్న వాళ్ళు ఉన్నారు. చేతిరేఖలు చూసో, గవ్వ సిద్ధాంతం అని, చిలక జ్యోతిష్యం అని, ఇట్లా రకరకాలుగా చెప్తూ రావటం జరిగింది. సో ఇంతమందివి ఆల్రెడీ నడుస్తున్నప్పుడు అంటే ఎందుకు రవికుమార్ గారి స్పెషాలిటీ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి ఆస్ట్రాలజర్? అంటే జనరల్గా మనం ఆస్ట్రాలజీలో చూసుకున్నప్పటికీ ఇవన్నీ కూడా మనకి ఇన్స్టెంట్ రిలీఫ్స్ మన మైండ్కి ఇస్తాయి. ప్లస్ మనం పాటించే మన మనసులో ఉన్న చిన్న బరువు లేకపోతే మన ఆలోచనలో ఉన్నటువంటి కొద్దిగా సెట్ బ్యాక్స్ కి రిలీఫ్ తప్ప ఎంటైర్ గా ఒక కెరియర్ గ్రాఫ్ ని మార్చేయడం అనేది మీరు చెప్పే ఏ సిస్టమ్ లో జరగదు. బట్ ఆస్ట్రాలజీ ఈజ్ డిజైన్డ్ ఫర్ కంప్లీట్ గా మీ లైఫ్ చేంజ్ ని, మీ లైఫ్ గ్రాఫ్ ని మార్చడానికి. ఓల్డ్ డేస్ లో అంటే ఇప్పటి నుంచి కొన్ని ఒక 3000-4000 తరాల క్రితం ఒక కింగ్డమ్ ని, ఆ కింగ్డమ్ తర్వాత వచ్చే లెజసీని వాళ్ళ పిల్లలు వాళ్ళ వంశీకుల కోసం వాళ్ళ యొక్క అంటే ఫ్యామిలీ ట్రీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని దానికి ఈ సిస్టమ్ ఎక్కువ వాడేవారు. ఇప్పుడు మనం చూడండి వాస్తు అంటే మీరు ఇక్కడ ఇంకొకటి కూడా అడగాలి మిమ్మల్ని. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏవైతే నేను ఇందాక చెప్పిన సిద్ధాంతాలు ఈ పద్ధతుల్లో చేస్తున్న వాళ్ళు ఉన్నారన్నాను, అవన్నీ కొంచెం అంటే తాత్కాలికంగా అప్పటి వరకు రిలీఫ్ ఇస్తాయి, కానీ ఆ కొన్ని డేసో లేకపోతే కొన్ని రోజుల వరకు, కొన్ని నెలల వరకు అంటున్నారు. మళ్ళీ అగైన్ మీరు ఇక్కడ ఈ శాస్త్రాలు ఇవన్నీ, జ్యోతిషం ఇవన్నీ కూడా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కానీ లేకపోతే లైఫ్కి సంబంధించి కానీ చాలా హెల్ప్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఏది చూస్ చేసుకోవాలి, ఏది కరెక్ట్ అంటారు? చెప్తా. ఇప్పుడు మీకు ఒక ₹1,00,00,000 తెచ్చిపెట్టే ఒక ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అతను మీరు దాస్తారా లేకపోతే పబ్లిక్ గా అనౌన్స్ చేస్తారా? ₹1,00,00,000 వస్తాయి, సీక్రెట్ గా ఉంచుతాము, ప్రొటెక్ట్ చేసుకుంటాం బయటికి వెళ్ళకుండా. ఆస్ట్రాలజర్స్ ఓల్డెన్ డేస్ లో అంతే. ఇప్పుడు మా ఆస్ట్రాలజర్ వీధికొకరు దొరుకుతున్నారు, వీధికొకరు, ఛానల్ కొకరు మనకి అంటే ఆల్మోస్ట్ ఎతకాలే తప్ప అన్ని చోట్ల దొరుకుతున్నారు. వాళ్ళ గైడ్ లైన్స్ లో మనం ఏదో బాగుపడతాం అనుకుంటున్నారు తప్ప వాళ్ళు అంటే మాకు ఒక 3 generations నుంచి ఒక ఆస్ట్రాలజీ సిస్టమ్ ని ఫాలో అయ్యి బాగుపడిన ఫ్యామిలీస్ చాలా తక్కువ. గురువులు ఉన్నారు, గురువులు అంటే వాళ్ళ పూజా విధానాలు అంటే అది లైఫ్ స్టైల్, అది మనం ఇప్పుడు రిలీజియస్ బిలీఫ్స్ అంటాం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం పూజ చేస్తే మన బిలీఫ్ అది. అంటే ఇప్పుడు నేను దేవుడి వల్ల నాకు తృప్తి కలిగే కార్యక్రమాలన్నీ నేను చేయగలుగుతా, అది నా తృప్తి, నాకు హ్యాపీగా నాకు మూమెంట్ కనిపిస్తా ఉంది. ఇదే మూమెంట్ నా కొడుకు కనిపించకపోవచ్చు, అలాగే నా క్లయింట్ కి కనిపించకపోవచ్చు. నేను వాళ్ళ ఫ్యామిలీకి డిజైన్ చేసి ఇచ్చాను అనుకోండి, నన్ను ఎవరైనా హైడ్ లో ఉంచుతారా, మార్కెట్ లో ఉంచుతారా? రైట్. సో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్యోతిష్యం అనేది తప్పు కాదు, బట్ కానీ అందరికి మాత్రం అదే ప్యాటర్న్ అనేది వర్తించదు. సో అది ఫ్యామిలీ అయినా సర్జన్కి ఉన్న తేడా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ అవైలబిలిటీ ఎక్కడైనా దొరుకుద్ది, సర్జన్ అవైలబిలిటీ ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో దొరికినట్టు ఆస్ట్రాలజీ ప్రాస్పెక్ట్ లో ఏమవుతుందంటే మనం కంప్లీట్ గా అకల్ట్స్ అంటే ఇది అకల్ట్ సైన్సెస్ లో చెప్తాను. ఈ అకల్ట్ సైన్స్ ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ ఎంటైర్ డయాగ్రామ్ అనేది మనం డిజైన్ చేయగలుగుతాం. అది ఆస్ట్రాలజీ అంటారు నేను. లైక్ అంటే వంశవృక్షం లాగా మొత్తం ఎట్లా ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక ఇంట్లో హస్బెండ్ కి కార్ ఎక్కే ఉంది, పిల్లలకి లేదు, భర్తకు లేదు. ఇతనికి ఇప్పుడు కార్ ఎక్కుతాడని ఒక ఆస్ట్రాలజీ చెప్తాడు, కానీ ఎక్కలేకపోతా ఉంటాడు.
ఇప్పుడు నీకు వచ్చే ఆస్ట్రాలజర్ మిస్టేక్ అని చెప్పలేవు. ఓకే. ఇప్పుడు ఈ బట్ కానీ సర్కమ్స్టాన్స్ జనాలకు అంతా కూడా అంటే మీరు చెప్పారు కానీ జరగలేదు అన్న ఇదితో ఫెయిల్ ఖచ్చితంగా సబ్జెక్ట్ ఫెయిల్ అవుతుంది. అవును. అందుకే సింగిల్ ఎజెండా మీద ఎప్పుడు ఆస్ట్రాలజీ చెప్పకూడదు. ఓకే. సో చెప్పే విధానంలో కూడా మార్పు అనేది చాలా సర్కమ్స్టాన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ దగ్గర మీరు వచ్చినప్పుడు మీ సర్కమ్స్టాన్స్ మస్ట్ గా తీసుకోవాలి. మీ సర్కమ్స్టాన్స్ అంటే మీరు చేస్తున్న నేచర్ ఆఫ్ వర్క్ మీ బర్త్ చార్ట్ మ్యాచ్ అవుతుందా లేదా. దట్టు ఇప్పుడు చాలా మంది మదర్ అండ్ పేరెంట్స్ దగ్గర ఉంటారు. మేము ఏంటంటే మా కెరియర్ ని మా పేరెంట్స్ కోసం త్యాగం చేసామన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలా మంది మా పేరెంట్స్ రోజులు అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చాక వెళ్ళి బాగా సెటిల్ అయిపోయి మేము మా ఫాదర్ అట్లా అనేవాళ్ళు ఉన్నారు, ఇట్లా అనేవాళ్ళు ఉన్నారు. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, బట్ రెండు థింకింగ్ ప్యాటర్న్స్. ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది, నువ్వు డిస్టెన్స్ తీసుకో అని చెప్పింది అనుకోండి, తీసుకునే వాళ్ళు బట్టి ఉంటుంది. బట్ అందులో ఉన్నది ఏంటంటే సెపరేట్ అంటే సెపరేట్ అంతే. రైట్. అంటే ఉంటుంది దానిలో పాజిటివిటీ ఉంటుంది, నెగిటివిటీ ఉంటుంది, బట్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటారు. అండ్ అలాగే ఈ జాతకాలైనా జ్యోతిషమైనా ఓన్లీ ఇప్పుడు ఒక మతానికే పరిమితం అంటారా, లేకపోతే ఇది అందరికి ప్రతి ఒక్కళ్ళకి కూడా వర్తిస్తుంది అంటారా? ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, దేవుడు అనే వ్యక్తులను మనం చాలా రూపాల్లో చూస్తాం. కానీ మనం ఈ అంటే ఎంటైర్ గ్లోబ్ లో ట్రైబల్స్ కూడా దేవుడు అని ఒక రాయిని పెట్టుకుని కొలుస్తారు. వాళ్ళ ఒక రిచువల్స్ ని పాటిస్తారు. వాళ్ళకి ఎవరు నేర్పించలే అవి. అంటే నేచర్ లో ఏదో ఒక ఎనర్జీ అయితే అది ఫాలో చేయిస్తుంది. అది మనం ఒప్పుకొని తీరాలి. సైన్స్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ నేచర్ అంటారా? ఏదైనా ఎనర్జీ ఒక మనిషిని రన్ చేస్తుందంటే అది మొత్తం యూనివర్స్ నుంచి, నేచర్ నుంచే వస్తుందంటారు. 100% అండి. ఎందుకంటే మీరు వరల్డ్ లో అంటే ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ ఒక ట్రైబ్ దగ్గరికి వెళ్ళినా కూడా దే హ్యావ్ సమ్ బిలీఫ్ సిస్టమ్. రైట్. అంటే ఇప్పుడు మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇప్పుడు అందరూ నేచర్ అంటే నేచర్ ప్రకృతితో సమానమైన వాటిని పూజించేసి ఇంకా గుళ్ళకి వీటన్నిటికి వెళ్ళడం మానేస్తే సరిపోతుంది అంటారా? అదే చెప్తున్నాను. నాలెడ్జ్ ఉన్నప్పుడు గుడి కడతాం, నాలెడ్జ్ లేదు రాయిని పెట్టి పూజిస్తున్నారు ట్రైబల్స్. అంటే అంటే మనం ఏదైనా అమెజాన్ ఫారెస్ట్ లో ఇప్పుడు చూస్తే వాళ్ళు కూడా రిచువల్స్, డాన్సెస్ అన్ని ఉన్నాయి. వాళ్ళకి ఎవరు ఎడ్యుకేట్ చేయలేదుగా. బట్ వాళ్ళు కూడా ఒక సర్టెన్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నారు. ఫంక్షన్ అంటే ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళు అంటే సెలబ్రేట్ చేసే విధానం ఉంటది మన దాంట్లో. సిటీస్ లో ఉంది, అంటే ఫారెస్ట్ లో ఉంది, అదర్ కంట్రీస్ లో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మన క్రిస్టియానిటీ తీసుకున్నాం అనుకోండి, జీసస్ క్రైస్ట్ వరకు లేదు, అంటే దేన్ని అయినా అవాయిడ్ చేస్తారు. అలాగే మేరీ మాత కొలిసే విధానంలో మళ్ళీ హిందూ సిస్టమ్ ఉంటుంది. క్యాండిల్ ఫైర్ ఉంటుంది, వాళ్ళ దాంట్లో మాలాస్ ఉంటాయి, కన్వెన్షన్ ఉంటుంది. అంటే ఒక పూజారి అనుకోండి, ఏదో మెథడ్స్ సేమ్ కదా. సో అంటే ప్రేయర్ చేసే విధానాలు అనేవి సేమ్ ఆస్ట్రాలజీకి ఇవన్నీ వర్తిస్తున్నాయి కదా. రైట్. సో అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దేవుడు ఉన్నారన్నది ఎంత నిజమో దయాలు ఉన్నాయనేది కూడా అంతే నిజం. సో అగైన్ సో అంటే మనం బిలీవ్ ఎంతైతే నమ్మకం పెట్టుకుంటూ ఉన్నామో ఏదైతే దేవుళ్ళ ద్వారా జరుగుతుందని, బట్ అదంతా కూడా త్రూ నేచర్ ద్వారానే ఎవ్రీథింగ్ మనకి వచ్చేదంతా కూడా ఎనర్జీస్. పాయింట్ ఒక ఆన్సర్ అండి. ఓకే, సైన్స్ మాట్లాడుకుందాం. ఇప్పుడు సూర్యుడు చుట్టూ గ్రహాలు ఉన్నాయనేది నిజమే కదా. అవును. అంటే ఇప్పుడు సూర్యుడు రసం భూమిని తాకడం ఎంత నిజమో, మిగిలిన వాటికి సూర్యరసం లేనప్పటికి కూడా పర్టికులర్ ఎనర్జీ గ్రౌండ్స్ లోనే ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. అంటే ఇంపాక్ట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఉంటది. ఇప్పుడు భూమి ఇంపాక్ట్ సూర్యుడి మీదనే ఉండొచ్చు, శని మీదనే ఉండొచ్చు, దేని మీదనే ఉండొచ్చు. అంటే వాటి ఇంపాక్ట్ మనకు ఉంటది. మన దాంట్లో ఏం చెప్పారు, విశ్వంలో ఏది ఉందో భూమిలోనే అదే ఉంది, శరీరంలో అదే ఉంది అంటారు. వాటిని బేస్ చేసి ఆస్ట్రాలజీ పుట్టింది అంటారు నేచర్ కి. ఇప్పుడు మనం చాలా వరకు ఏంటి నేచర్ లో ఇప్పుడు మొన్న రాహు మారినప్పుడు సముద్రంలో సునామీ వస్తుందని చెప్పామనుకుందాం. ఎందుకంటే జనరల్ ఆస్ట్రాలజీలో మాట్లాడితే నేను కూడా ఒప్పుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే అందరూ చెప్తుంది, నేను ఒప్పుకుంటా. సునామీ రాలేదు, ఏమీ రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో నేను అనేది ఏంటి,
వాటర్ బాడీస్ దగ్గర సంబంధించిన వాటిల్లో ఇష్యూస్ వస్తున్నాయి. ఓకే ఇప్పుడు లక్షద్వీప్ సడన్ గా వచ్చింది, అది సీ ఏరియా. అలాగే జపాన్ లో మన భూకంపం వచ్చింది, సీ ఏరియా. కానీ పర్టికులర్ గా ఈ డైరెక్షన్స్ వస్తాయని ఆస్ట్రాలజీ చెప్పలేడు. ఓకే. సో అంటే ఇప్పుడు అగైన్ ఇప్పుడు మీరు చెప్తున్న దానికి కామన్గా ఇన్ జనరల్ అంటే జనాల్లో ఉన్నది ఏంటంటే జాతకం ఏదైనా ప్రాబ్లంతోనో లేకపోతే ఏదైనా తెలుసుకోవాలన్న దీంతోనో వెళ్ళి ఆస్ట్రాలజీని అప్రోచ్ అవుతారు. వాళ్ళు ఒక వే ఇప్పుడు మీరు అన్నట్లుగానే చెప్తారు, ఇదిగో సంసం ఈ మూమెంట్లోనో లేకపోతే ఈ సిచ్యువేషన్లో మీకు ఇలా జరగవచ్చు అని చెప్తారు. పర్టికులర్గా ఇదే అని చెప్పరు కానీ బట్ ఈ కండిషన్స్లో ఎప్పుడన్నా జరగవచ్చు అని చెప్తారు. చాలా వరకు ఏంటంటే మేబీ కొంతమంది జరగవచ్చు, కొంతమందికి జరగని వాళ్ళు ఇప్పుడు మీరు అన్నట్లుగానే జరగలేదు కదా అంటే మీరు చెప్పింది రాంగ్, మీరు కరెక్ట్గా చెప్పలేదన్న దీనిలో ఉంటారు. సో అగైన్ ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఇది అంటే ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అని అనుకుందాం, ఎగ్జాంపుల్గా యాక్సిడెంట్ జరుగుతుందని మనం చెప్తారు, బట్ వాళ్ళకి జరగదు, వాళ్ళేమో ఈయన రాంగ్ చెప్పారు అనుకుంటారు. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్సిడెంట్ అనేది అది ఏదో ఒక రూపంలో జరగవచ్చు. 100% అదే అంటున్నాను. ఇప్పుడు ఓల్డెన్ డేస్ లో మనం సర్పదోషం ఉందంటే పాము కాటేస్తుంది అనుకుందాం ఓల్డెన్ డేస్ లో. ఇప్పుడు పాములు సిటీలోకి రావు కాబట్టి సర్ప నక్షత్రం ఉన్న వ్యక్తి వల్ల నష్టం వస్తుంది. ఓకే. లేదు సర్ప నక్షత్రం యొక్క వస్తువులు అనుకుందాం, థింగ్స్ ఏవైనా వాటి వల్ల నష్టం రావచ్చు. అంతే తప్ప లేదు అని చెప్పడానికి లేదు. ఓకే. జరగకుండా అయితే ఉండదు, జరుగుతుంది. బట్ కానీ అది ఏ రూపంలో ఎలా వస్తుంది అనేది మాత్రం తెలియదు మనకి. తెలుస్తుంది బట్ జరిగినా కూడా మనం దాన్ని రియలైజ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే నా వర్డ్ తప్పైంది కదా, నేను పావని కదా చెప్పాను. రైట్. సో పాము వచ్చి కరవలేదు కాబట్టి మీకు జరగలేదు, బట్ మీకు ఒక నష్టం జరిగింది కానీ అతని సర్ప నక్షత్రం అయింది. ఓకే. ఆ జరిగింది మాత్రం ఈ సర్ప నక్షత్రానికి సంబంధించి లేకపోతే దానికి రిలేటెడ్ వస్తువులు ఆస్ట్రాలజిస్ట్ లేదంటున్నా. ఓకే. అంత క్లియర్ గా ఇన్ డీటెయిల్డ్ గా లేదు అని అంటున్నారు. ఎందుకంటే మీకు ఎప్పుడైతే మీరు వేసే క్వశ్చన్ రాంగ్, నా ఆన్సర్ కూడా రాంగ్. ఓకే. సో అంటే ఇప్పుడు మనం వేసే క్వశ్చన్ లోనే యాక్చువల్లీ ఆన్సర్ అనేది ప్రాపర్ గా వస్తుందని అంటారు. లేదు అంటే యాజ్ ఎ ఆస్ట్రాలజర్ నేను చెప్పే క్వశ్చన్ రాంగ్ అవుద్ది మీకు. ఓకే. సో అంటే వే ఆఫ్ అప్రోచ్ మనం వెళ్ళి అడిగే విధానము లేకపోతే మనం తెలుసుకునే విధానంలోనో మనం అడిగే క్వశ్చన్ లోనే రాంగ్ ఉండడం వల్ల అంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు నాకు తెలిసిన విషయం నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నేను డీటెయిలింగ్ ఇస్తాను. ఇప్పుడు మీకు డీటెయిలింగ్ లేకపోయినా అవతల నుంచి వచ్చిన ఆన్సర్ జరగదో చూద్దాం మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మీకు జరగలేదు ఎందుకంటే మీకు పాము వచ్చి కాటేయలేదు. ఓకే. నేను డీటెయిలింగ్ లోకి వెళ్ళా, నేను ఒక 4 ఎక్స్ట్రా చెప్పా. ఏమని, ఒక వ్యక్తి పలానా నక్షత్రం ఉన్న వ్యక్తి వస్తాడన్నా. ఇప్పుడు మీరు నేను ఆప్షన్స్ ఇచ్చా ABCD అని, మీరు టిక్ చేయగలుగుతారు. నేను డి అనే ఒకటే ఇచ్చా, మిగిలిన మీరు డి జరగలేదు కాబట్టి ఫెయిల్ అంటున్నారు. ఇప్పుడు ఆప్షన్స్ అనేవి ఇవ్వడానికి ఆస్ట్రాలజర్స్ కి నాలెడ్జ్ ఉండాలంటాను. ఓకే. సో నాలెడ్జ్ ఉంటే గానీ ఆస్ట్రాలజర్స్ నాలెడ్జ్ బట్టి మీరు వెళ్తే మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ దొరుకుతుంది అంటాను. ఓకే. సో ప్రాపర్ వ్యక్తిని మనం అప్రోచ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి కూడా ఇప్పుడు బేసిక్ గా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే పర్సన్ కి నవగ్రహాల్లో బాగా వినిపిస్తుంది, నవగ్రహాల్లో మీకు పలానా గ్రహంది దోషం ఉందో లేకపోతే పరిహారం చేసుకోండో అని చెప్తూ ఉంటారు, చేస్తున్న వాళ్ళు ఉంటారు. బట్ అగైన్ మనం గుడ్ అండ్ బ్యాడ్ రెండు సైడ్స్ చూసుకున్నట్లయితే కనుక ఇంకొంతమంది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ నవగ్రహాలు చేస్తే అక్కడ గ్రహాల్లో మార్పులు జరగడం ఏంటి, మన జాతకంలోనూ మన లైఫ్లో చేంజెస్ ఎట్లా జరుగుతాయి అని చెప్పేసి కొట్టిపడేసే వాళ్ళు ఉంటారు. సో అగైన్ మరి దీనికి మీరు ఎలా చెప్తారు? దీని కన్క్లూజన్ సింపుల్ అండి. ఇప్పుడు నవగ్రహాలు ఏమున్నాయో నవగ్రహాలని అంటే హ్యూమన్ ఫార్మ్స్ లో కూడా మనం ఆస్ట్రాలజీలో వర్ణిస్తాం. ఇప్పుడు చంద్రుడిని తల్లితో, సూర్యుడిని రవితో అంటే సన్తో ఇలా మనం కంపేర్ చేస్తాం. ఇప్పుడు బాగా బాధ అనిపిస్తే మదర్ దగ్గరికి వెళ్ళి ఏడిస్తే మదర్ ధైర్యం చెప్తే రిలీఫ్. అవును. లేదు ఎమోషనల్ గా మీరు ఎవరి దగ్గరికి బాగా కనెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా రిలీఫ్ వస్తుంది. సైమల్టేనియస్ గా అదే క్యారెక్టర్ ని కొద్దిగా ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, మీకు అడ్వైజ్ చేయగలిగే వ్యక్తి దగ్గరికి వెళ్తే ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరుకుద్ది కదా. ఓకే. అంటే ఇవి ఈ పాత్రలను కూడా జ్యోతిష్యమే కదా చెప్పింది. అవును. లైక్ గురువు అంటే మీకు విద్య నేర్పించే వ్యక్తి, అడ్వైజరు, లేదంటే మిమ్మల్ని మోటివేటర్ అని చెప్పి గురువుకి ఒక గ్రహాన్ని ఆపాదించారు. బుధుడు అనేటప్పటికి ఒక టీచరు, లేకపోతే మీకన్నా చిన్నపిల్లలు, ఇలా
అంటే ప్లానెట్స్ ని పర్సన్స్ లో కూడా డివైడ్ చేశారు, అది తీసుకోవట్లేదు. సో అగైన్ మళ్ళీ నేచర్ తోనే కనెక్ట్. ఆబ్వియస్ గా నేచరే ఆస్ట్రాలజీ అండి. ఓకే. మీ నేచర్ ని సెట్ చేయగలిగితే అన్ని మారిపోతాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు, ఎక్కడ ఉంటే బాగుంటది, ఇక్కడ ఉండకూడదు నేను చెప్తాను, సమ్ ఎక్స్ అనే ఆస్ట్రాలజర్ చెప్తారు. ఓకే. ఎక్కడుంటే కరెక్ట్ అనేది మనం తెలుసు, అది కూడా తెలిసిన ఆస్ట్రాలజర్ దగ్గర మీరు వెళ్ళాలి. ఓకే. అప్పుడు మీ డెస్టినీ మీరు చెక్ చేయాలి. ఓకే. వెళ్ళి అక్కడికి వెళ్ళి అవ్వకపోతే మళ్ళీ వచ్చి క్వశ్చన్ చేయగలగాలి. ఓకే. సో ఇది ప్రాబ్లం అని అంటే దీనివల్ల ప్రాబ్లం అని చెప్పడంతో పాటు ఆ ప్రాబ్లంకి యాక్చువల్లీ పరిష్కారం కూడా తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్తేనే మనకి ప్రాపర్గా సొల్యూషన్ అనేది ఉంటుంది. బట్ అలా కాకుండా ఓకే ఇప్పుడు ఒక సమస్యతో వెళ్ళి ఈ సమస్య అంటే దీనివల్ల వచ్చిందని చెప్తే అక్కడితో అది అయిపోదు. ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా తెలిసిన వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి అంటారు. ఆ వ్యక్తి అంటే ఇప్పుడు మీకు అదే అంటున్నానండి, ఒక మెడిసిన్ తెచ్చుకోవడం ఈజీ, ఆ మెడిసిన్ వచ్చే అదర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలిసి ఆ మెడిసిన్ వాడడం మంచిదంట. రైట్. సో ఫర్దర్ గా ఇంకేం ఇప్పుడు రీసెంట్లీ ఇప్పుడు మనం షుగర్ కు వాడితే కిడ్నీలు పోతున్నాయి అనేది రీసెంట్లీ ఒక సర్వే. అవును. ఇది మేబీ నిజమా అవుతుందో నాకు తెలియదు, పేషెంట్స్ చెప్పగలరు. బట్ మనం ఏంటి ఒక డిసీజ్ తగ్గుతుందని చెప్పి ఇంకో డిసీజ్ కి నాంది చేస్తున్నాం. ఆస్ట్రాలజీ సేమ్ అయింది అంటున్నాను. ఇప్పుడు నేను ఎంత డెప్త్ రీసెర్చ్ చేసేస్తే మీకు అంత బెనిఫిట్. ఇప్పుడు మీరు ఇచ్చే ఒక సర్టన్ ఫీజుతో నా కెరియర్ గ్రాఫ్ ఏం మారిపోదు. మీలాంటి వాళ్ళు 100 మందిని నేను తెచ్చుకోవాలా. ఓకే. ఇప్పుడు నా దగ్గర రావడం మీకు నష్టం ఎక్కువ. రైట్. అన్నీ తెలిసిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక టైం స్పెండ్ చేసి మీ గ్రాఫ్ని తెలుసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ చేసుకోవడంలో అంట. ఒక టీచర్ దగ్గరికి వెళ్తే ఎంత నాలెడ్జ్ వస్తుంది, ఒక లిమిట్ వస్తుంది. ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే ఒక జీవితకాలం పడుతుంది. ఓకే. సో అగైన్ అంటే ఇప్పుడు పోనీ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాదే చూసుకుందాం. నా వర్క్ దీనిలోనో లేకపోతే నా ప్రొఫెషన్లోనో ఇప్పుడు నేను పీక్స్కి వెళ్ళాలి అనుకుంటే నేను బిలీవ్ చేసేది హార్డ్ వర్క్ చేయాలి. ఆబ్వియస్లీ చేసుకుంటూ వెళ్తేనే ఎదుగుదల అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది అని అంటారు. దీనికి ఇప్పుడు ఆస్ట్రాలజీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, ఇది నేచురల్ గా ఇది కరెక్ట్. ఇప్పుడు మీ పర్సనాలిటీ మీ బర్త్ చార్ట్ లో సమ్ క్వశ్చన్ మీరు అడిగితే లేదా సమ్ రిలవెంట్ టాపిక్స్ మీద మీరు వెళ్తే మీ కెరియర్ గ్రాఫే మారిపోద్ది అనుకుందాం. ఓకే. ఆ టాపిక్ ఇప్పటివరకు టచ్ చేశారా లేదా అనేది ఒక ఆస్ట్రాలజర్ నేను చూడాల్సిన ఫస్ట్ పాయింట్. ఓకే. అదేంటి, మూవీసా, కాంట్రవర్షియల్సా, లేకపోతే ఏమైనా అంటే సొసైటీలో జరుగుతున్న వాటి మీద అగైనిస్ట్ టాపిక్ తీసుకొని మాట్లాడాలా, లేదా ర్యాపిడ్ ఫైర్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలా. ఇప్పుడు ఇన్ని సెగ్మెంట్స్ మీ దాంట్లో ఉన్నాయి. ఏం టచ్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ వరకు వచ్చేసారు, దిస్ ఇస్ గిఫ్ట్. ఓకే, నేచర్ మిమ్మల్ని నడిపించింది. ఇప్పుడు చాయిస్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఓకే. అదే ఆస్ట్రాలజర్ దగ్గర మీరు కూర్చొని ఆ చాయిస్ తీసుకొని దాన్ని చెక్ చేసి అందులో పీక్స్కి వెళ్తే మీరు 100% అచీవ్ అయినట్టే కదా. మీరు 80% 60% దగ్గర ఇంకా అక్కడ స్టాగ్నేట్ అవుతున్నారంటే మీరు వచ్చారు తప్ప టచ్ చేయలేదు. ఓకే. సో ప్రాపర్ దీన్ని టచ్ చేస్తే గనక రైట్. ఇప్పుడు మీరు ఎన్ని మంది ఉన్నారో అన్ని మందిని చెక్ చేయండి. కొందరికి జస్ట్ కెమెరా ముందుకు రాగానే కెరీర్ స్టార్ట్ అయిపోద్ది, కొందరికి ఆ టాపిక్ టచ్ అయితేనే కెరీర్ స్టార్ట్ అవుద్ది. కొంతమందికి ఎన్ని ఇయర్స్ ఉన్నా కానీ స్టేబుల్ గా అలానే ఉంటారు కానీ బట్ ఎదుగుదల కదా. మీకు మీరు టచ్ అవ్వాలండి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మనం తీసుకుందాం అండి. రీసెంట్లీ నాని అనే వ్యక్తి కో డైరెక్టర్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చాడు. ఆయన యాక్టింగ్ లో ఆటోమేటిక్ గా రావడం జరిగింది, బికమ్ ఏ స్టార్. అంతే కదా. సో కో డైరెక్టర్ గా అక్కడే ఉంటే మేబీ గ్రాఫ్ డిఫరెంట్ గా ఉండేదేమో. బట్ గ్రాఫ్ అని కాదు, వైబ్. అది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది వైబ్, బట్ హీ స్టార్టెడ్ యాజ్ ఎ డైరెక్టర్. అంటే ఎంట్రీ ఓకే, ఎంట్రీ అనేది గుడ్. ఇప్పుడు మీరు అన్న మనం రీసెంట్లీ జబర్దస్త్ ప్రోగ్రామ్స్ తీసుకుంటే గెటప్ శ్రీను గారు, సుధీర్, వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ కదా, రామ్ ప్రసాద్, వీళ్ళు ముగ్గురికి సినిమా ఫీల్డ్ ఉంది ఈరోజు చేతుల్లో. సుధీర్ బికమ్ ఏ హీరో. అవును, ఎందుకు? బాగా పబ్లిక్ ఫిగర్ అయిపోయారు. రాజు గెటప్ సీన్ కూడా అయ్యారు.
బట్ కానీ ఎక్కువ హ్యూజ్ గా జనాల్లో బాగా క్రేజ్ ఎక్కువ వచ్చింది. క్రేజ్ అని కాదండి, ఆ సెగ్మెంట్ టచ్ అవడం. ఓకే, అతను ఫస్ట్ నుంచి కూడా స్టేజ్ లో సోలోగా అతని యొక్క స్కిల్ సెట్స్ ఉన్నాయి కదా, ఆ పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయడమే జరుగుతూ ఉంది సింగిల్ గా ఉన్నప్పటి నుంచి. వీళ్ళిద్దరూ అలా కాదు ఫస్ట్ నుంచి. ఆయన ఫస్ట్ నుంచి ఒక మ్యూజిషియన్, ఎంటర్టైనర్, తర్వాత అంతా పబ్లిక్ గా సింగిల్ ఎజెండాలో అతని జాతకం వస్తానే ఉంది. సినిమాల వరకు కూడా హీ బికమ్ ఏ ఎంటర్టైనర్. వీళ్ళందరూ మధ్యలో చాయిస్ఫుల్ గా వచ్చారు, చాయిస్ఫుల్ గా ఉన్నారు ఈ రోజుకి. అంటే యోగం ఫస్ట్ నుంచి ఎవరికి ఎక్కువ ఇండికేట్ చేస్తుంది? ఓకే, సో ఆ రకంగా సుధీర్ అనే ఫస్ట్ నుంచి జనాలతో ఇంటరాక్ట్ అయ్యే పాత్రలో ఉన్నది సుధీర్ జాతకం. స్టేజ్ ఎక్కువ మ్యాజిషియన్స్ చేయడం, పిల్లల దగ్గర నుంచి అలా ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఉన్నది ఆయన చార్ట్. గ్రేటప్ శ్రీను గారే ముందు ఆర్టిస్ట్ కాదు, స్టేజ్ మీద ఎవరిని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి కాదు. రామ్ ప్రసాద్ గారు సేమ్. వాళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి జాతకం లేదు, స్టార్టింగ్ జబర్దస్త్ దగ్గర నుంచి మొదలైంది. కానీ సుధీర్ గారు అలా కాదు, ఫ్రమ్ స్టార్టింగ్ అతను స్టెప్ బై స్టెప్ జనాలను ఎంటర్టైన్ చేసే దీంట్లోనే ఉన్నారు. అందుకే ఈరోజు ఆయనకి ఆ యోగం పట్టింది. వీళ్ళకి యోగాలు వచ్చినప్పుడు కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. రైట్, అంటే మన లైఫ్ లో కెరీర్ ఏ విధంగా వెళ్తుంది అనేది వాటికి సంబంధించి కొన్ని పాయింట్స్ అనేవి హింట్స్ అనేవి ఉంటాయి. బట్ అవి టచ్ చేసామా లేదా అనేది అగైన్ మీరు చెప్తారు. ఆస్ట్రాలజర్ అనేది పీక్స్ టచ్ అవ్వడానికి ఆ పాత ఉండాలి కంటిన్యూ. బట్ మరి ఇంకొంతమంది అసలు అవి జాతకాలు నమ్మరు, ఎలాంటివి బిలీవ్ చేయరు, అసలు ఈ ట్రస్ట్ అనేది ఉండదు. బట్ కానీ వాళ్ళ కెరీర్ పరంగా అవన్నీ చూస్తే కూడా అసలు గ్రాఫ్ అనేది చాలా హైక్ లో ఉంటుంది. అండ్ ఇంకొంతమందిలో అసలు ప్రతిదీ నమ్మి, లేకపోతే చాలా మంది ఇలా అంటే ఆలోచించే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. ఎక్కువ గుళ్ళకి వెళ్తారు, చెప్పిన ప్రతిదీ బిలీవ్ చేస్తారు, చెప్పిన పూజలో లేకపోతే వాళ్ళు ఏదైతే గైడ్ చేస్తారో ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి, మీకు అన్ని సెట్ అవుతాయి అంటారు. బట్ అవన్నీ బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు. అగైన్ లైఫ్ వాళ్ళది అట్లానే ఉంటుంది. మీకు ఆటో ట్రిగర్ అనేది ఎలా ఉంటుందంటేనండి, నేను జనరల్గా జ్యోతిష్యం ఎవరి దగ్గర నేర్చుకోలే. సెల్ఫ్ అంటే ఎలా అంటే, ఫస్ట్ నేను ఒక మంచి క్లయింట్ ని ఆస్ట్రాలజీకి. నాకు తెలిసి మీరు 2005లో ఢిల్లీ వెళ్ళి 5,000 చూపించుకున్నానంటే ఆల్మోస్ట్ మీరు ఆలోచించండి. అంటే అంత టైంలో ఎవరు వెళ్ళడం, ఢిల్లీ వెళ్ళామంటే 2 మాటల్లో ఆయన చెప్పేసి 5,000 తీసుకొని పంపిస్తారు. 30 years లైఫ్ బాగుంటది, పలానా టైంకి ఇది అవుతారని. ఇప్పుడు ఒక 5,000 అంటే ఆ టైంలో చాలా ఎక్కువ. ఇప్పుడు విన్న నా ఫీలింగ్ ఎలా ఉంటది? ఎగ్జాక్ట్ నా గైడ్ లైన్స్ అయితే అది కాదు, నాలో ఏదో జిగిత్స ఉండబట్టి వెళ్ళాను. బట్ యాక్చువల్గా ఆస్ట్రాలజీ అలా కాదు. దాన్ని ఏమిటంటే ఇలా అంటే మీకు దానికి సెపరేట్ ఉంటుంది. ఆ సెపరేషన్ మనం క్యాచ్ చేసుకొని లైఫ్ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ ఆ రోజు నుంచి ఒక క్లయింట్గా ఇంట్రెస్ట్ ఉంది నాకు, అది నేను నేర్చుకోవాలి కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. దాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టే నాకు అన్ని ఈజీగా కనిపించాయి. ఓకే, సో వన్స్ అదేంటి అని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా అందులో సెగ్మెంట్స్కి వెళ్తాం. ఇప్పుడు మీ కెరియర్ లో మీరు గ్రోత్ టచ్ చేయాలంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అయింది, ఏ టాపిక్ ని ఎక్కువ చూస్ చేసుకొని ఒక 4-5 వీటిల్లో వెళ్తే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది. రైట్, నా పర్సనాలిటీ, నా బర్త్, దీన్ని క్వశ్చన్ చేయడానికి ఇందులో నాకు నేమ్ ఫేమ్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మీరు బ్యాక్ చూడరు. ఓకే, సో అట్లా కొన్ని పీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి, బట్ దాన్ని బట్టి అనేది చేంజ్ అవుతుంది. అది మీరు చూస్ చేసుకోవాలి. ఆస్ట్రాలజీ పాయింట్ లోకి వస్తే అది చూస్ చేయాలి. అంటే నేను చెప్పాలి, మీరు చూస్ చేసుకోవాలి. రైట్, లేదంటే మీరు ఇక్కడ రిటైర్ అయిపోతారు కూడా. సో ఎటువంటి మళ్ళీ మనం నార్మల్ గా అయిపోతామండి. ఇప్పుడు ఒక వ్యక్తి జాతకంలో ఒక ప్రీమియం కార్ ఎక్కుతారా, లేదా ఒక నార్మల్ కార్ ఎక్కుతారా, లేకపోతే నార్మల్ గా ఉంటారా అనేది మనం చెప్పగలుగుతాం. బట్ మీరేం ఆలోచిస్తున్నారని పాయింట్ ఆఫ్ వ్యూ లోకి వచ్చాం అనుకోండి, ఫర్ సపోజ్ చాలా మందికి వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటది. అంటే స్ట్రాంగ్ ఇన్ ది సెన్స్ ఆఫ్ వాళ్ళ నిర్ణయం తప్ప ఉప్పు అలా తీసుకోగలుగుతారు. ఇప్పుడు వాళ్ళకి జాతకం చెప్తే ఫెయిల్ అవుతాం. రైట్,
ఇప్పుడు మోటివేట్ అయ్యే వాళ్ళని చేయగలం, అవలేని అసలు వాళ్ళని అవని ఎలా వాళ్ళని చేస్తాం? చేయలేం. చేయడం వల్ల టైం వేస్ట్ కదా. రైట్. ఇప్పుడు మీరు ఎలా అయితే చెప్తున్నారో చాలా మంది కూడా విదేశీ యోగం యాక్చువల్లీ కనెక్టివిటీ నాకు అలా గుర్తొచ్చింది. ఎవరైనా కొంతమంది జాతకాలు చూపించుకొని విదేశీ యోగం ఉందా లేదా, ఫ్లైట్ ఎక్కి మేము స్టేట్స్ వెళ్తామా లేదా, అక్కడ సెటిల్ అవుతామా లేదా అని చూపించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విదేశీ యోగం ఉందని అంటారు, బట్ కానీ ఎన్ని ఇయర్స్ అయినా ఇక్కడే ఉంటారు స్వదేశంలోనే. వై? మీకు అందుకే అంటున్నాను, ఇందాకలా ఈ టాపిక్ లో మనకు ఒక టాపిక్ వచ్చింది చూసారా, మన దాంట్లో అంటే మన జాతకంలో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఒకప్పుడు అది ఏంటంటే దేశ బహిష్కరణ యోగం. అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ దేశం నుంచి బయటికి పంపించేసే యోగం ఫారెన్ యోగం. ఈ రోజు మోడర్న్ గా అందరూ బయటికి వెళ్ళాలనే కోరుకుంటున్నారు. బయటికి వెళ్ళాల్సి వస్తే ఎన్ని విషయాలు వదిలేయాలో అన్ని వదిలేసేయాలి. అంటే ఫ్యామిలీ బాండేజ్ కి సంబంధం ఉండకూడదు వాళ్ళ చార్ట్. అలా ఉన్నది అనుకోండి వెళ్ళలేరు చాలా మంది. సో ఆ రకంగా కూడా ఆ రకంగా వెళ్ళలేరు. కొందరు ఫారెన్ వెళ్తే డెత్ యాక్టివేట్ అవుతుంది. అవి కూడా చాలా వరకు జరుగుతున్నాయి కదా. కొందరు ఈ మధ్య కాలంలో వెళ్ళి అంటే జైలు యోగాలు యాక్టివేట్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓల్డెన్ డేస్ లో కూడా ఉన్నారు. సో అగైన్ ఇక్కడ మళ్ళీ అంటే ప్లేసెస్ మారడం వల్ల కూడా ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటారా? ప్రాంతాలు మారి ఇంకొక ప్లేస్ కి వెళ్ళడం వల్ల ఉంటుంది. ఎందుకంటే మీకు ఓల్డెన్ డేస్ లో ఈ రోజు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ కి అందరు రాజులు విజిట్ చేయలేదు. అండ్ అలాగే విదేశాలకు చాలా మంది వెళ్తూ ఉంటారు. అండ్ విదేశాలకు వెళ్ళిన వాళ్ళలో కూడా చాలా మంది మీరు అన్నట్లుగా ప్లేస్ చేంజ్ అయిపోతే కొంతమందికి లక్ కలిసి వస్తుంది అంటారు. ఇంకొంతమందికి ఆ ప్లేస్ చేంజ్ అవ్వడం వల్ల చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అగైన్ ఇప్పుడు అంటే మార్పు దానిలో అంటే వీళ్ళు వేరే ప్రాంతానికి వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల దానివల్ల ఎఫెక్ట్ ఏమన్నా జరిగి ఉంటుందంటారా, లేకపోతే మళ్ళీ అగైన్ జాతకంని బట్టే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు? యాక్చువల్గా ఆస్ట్రాలజీలో ఏముంటుందంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏదైతే చూపిస్తుందో దాంతో పాటు యాక్టివేట్ అయ్యే ఇన్స్టెంట్స్ ఉంటాయి. ఇన్స్టెంట్ అంటే ఎలాంటిదంటే, ఇప్పుడు మనం ఏదో ఎక్స్ అనే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాం, ఎడ్యుకేషన్ పర్పస్ మీద షిఫ్ట్ అయ్యాం, జాబ్ పర్పస్ మీద కాదు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఉండొచ్చు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్ ఇష్యూస్ లోనే ఇది ఒక యాక్టివేషన్ అంటారు. ఇప్పుడు చాలా మంది ఫారెన్ వెళ్ళాక యాక్సిడెంటల్ గా చనిపోతున్నారు. ఇప్పుడు అట్లీస్ట్ చాలా మంది ఫ్యామిలీస్ కి తెలియకపోవచ్చు, చాలా మంది ఫ్యామిలీస్ అక్కడికి వెళ్ళి ఎడిక్టెడ్ అవుతారు. ఎడిక్టెడ్ అయ్యి ఇబ్బందులు పాలయ్యి చేసుకోవడం. చాలా మంది మ్యారేజెస్ ఫారెన్ వెళ్ళాక డిస్టర్బెన్స్ అవుతాయి. విదేశాల్లో ఉన్న అబ్బాయి కదా అని ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళు అక్కడ బోల్డ్ మీద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి డైవోర్స్ తీసుకునే కేసెస్ ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగా అంటే నేచురల్ గా ఏంటంటే ఒక జాతకం చూసేటప్పుడే వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వల్ల కెరియర్ గ్రాఫ్ పెరుగుతుందా లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ఉంటుంది. దానికి ఏంటంటే ఫ్యామిలీని రిలేట్ చేసి చూడాలంతే. ఓకే, సో వాళ్ళ జాతకం ఒక్కటే కాదు, కంప్లీట్ గా ఫ్యామిలీ మెంబర్స్ ట్రిగర్ అవ్వాలంటే ఫ్యామిలీస్ అండి. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, మీకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది అన్న జ్యోతిష్యులు చెప్పారు అనుకుందాం. ఇప్పుడు ఉదయం జరుగుద్దా, సాయంత్రం జరుగుద్దా, మధ్యాహ్నం జరుగుద్దా కూడా ఆస్ట్రాలజీ చెప్పాలి. అది అడిగితే ఈ రోజు ఎవరో అడగవు కదా. ఎందుకు అడగంటే మీకు ఐడియా లేదు కదా. యాక్సిడెంట్ అనగానే వెంటనే తప్పించుకునే అది ఈ రోజు క్లయింట్ కి ఉండాలంటాను. అప్పుడు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇది మధ్యాహ్నం జరుగుద్దా, సాయంత్రమా, ఇది ఒక వ్యక్తి, వాహనమా, సంఘటన అంటే ఏదో జరిగిందని మన మధ్యలోకి వెళ్ళడం వల్ల ఎలా ట్రిగర్ అవుతుంది అనేది కూడా అడగాలి. అది ఈ రోజు ఎవరు చేయట్లే. రైట్. సో అగైన్ ఇక్కడ ప్రతి ఈవెంట్ కి ఒక సంఘటనతో ముడిపడి ఉంటుంది. ఆ ముడి అనేది ఆస్ట్రాలజీ డీకోడ్ చేసే సబ్జెక్ట్. ఇప్పుడు ఒక బేసిక్ గా నేను ఒక క్లయింట్ గా ఉన్నప్పుడు నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, నాకు రేపు డబ్బులు వస్తాయి, రైటే వచ్చాయి, నాకు ఎవరో 1,00,000 రూపాయలు తెచ్చిచ్చారు, తృప్తి పడతా. నేను ఇప్పుడు 10 కోట్లు అనుకున్నా, 1,00,000 వచ్చింది. ఇప్పుడు నాకు దీనికి సమాధానం కావాలి. మీరు అంతా అన్నారు, బట్ ఇంతే వచ్చింది ఏంటి అన్న థాట్ ఉంటుంది. ఇది నా విన్నారండి. నేను మిగిలిన 9,99,00,000 కోసం నేను చూస్తున్నా. వెళ్ళి మా ఆస్ట్రాలజర్ని అడిగాను అనుకోండి, హీ కాంట్ డీకోడ్ ఇట్.
ఓకే. సో ఆ డీకోడ్ చేయగలిగిన ఆ డీకోడ్ నేను చేసుకొని ఇప్పుడు నేను కూర్చొని ఏం చెప్తున్నాను, సర్కమ్స్టాన్స్ ముందు నాకు నేను మీకు చెప్తా, అందులో మీరు ఉన్నారా లేదో చెప్తే ఓకే. ఆ సర్కమ్స్టాన్స్ తగ్గ వ్యక్తులు ఉన్నారా లేదో కూడా డీకోడ్ చేసుకోవాలంట. ఓకే. సో ఆ విధంగా తెలుసుకోవాల్సి అప్పుడు ఉంటుంది మన దేనికైనా టార్గెట్ గానీ. ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది, ఆస్ట్రాలజీ మనకి 100% అప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. సో అలా కాకుండా బ్లైండ్‌గా జస్ట్ ఏదో ఒకటి మనం ఒక క్వెషన్ అడిగేసి దానికి సమాధానం చెప్పాక దాన్ని వెళ్ళిపోయినట్టుగా తృప్తి ఉంటుంది. పడే అలవాటు ఇప్పుడు ప్రెసెంట్ అందరికీ అలవాటైంది. మీరు చెప్తున్న న్యూమరాలజీ, హ్మ్. పామాలజీ, హ్మ్. లేకపోతే ఇంకా ఏ శాస్త్రం ఫేస్ అయినా అండి, రీడింగ్స్. ఇప్పుడున్న ఫేస్ రీడింగ్, నుదుటి రేఖలు అంటే మన వాస్తు చూసి హ్మ్. ఏ ఇంట్లో ఉంటున్నారో చూసి అన్ని చూసి చెప్పే వాళ్ళందరూ కూడా సడన్ డైరెక్షన్స్ లిమిట్ వీటన్నిటిని వచ్చేసి చూసి. ఫెయిల్ అవుతారు. రైట్. వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు, నిజం కాదు. ఓకే. అంటే బట్ ఒక రకమైన వైబ్ అంతే. ఓకే. ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాం, 10 మంది అదే రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది, 11వ వాళ్ళు మనం అవుతాం. హ్మ్. కానీ దానివల్ల నష్టం ఉంది. ఒక రోజు మీ దగ్గర కారు లేదనుకోండి, హ్మ్. దాన్ని యాక్సిడెంట్ అని నేను అంటాను. హ్మ్. ఓకే. ఎందుకంటే మిమ్మల్ని కారు దించడానికి జరిగేదని సంఘటన కదా. అవును. బండి గీసిపోయిందంటే అది ఏముందండి, అది జాతకం కాదు. రైట్. అందరికీ జరిగే దాంట్లో మనకు జరిగింది అనమాట. మెజారిటీ ఏంటంటే మన లైఫ్ని డీకోడ్ చేసుకొని ప్లానింగ్ చేసుకొని మనం అంటే దానికి తగ్గట్టు ఉన్నావా లేదని తెలుసుకోవడమే ఆస్ట్రాలజీ. రైట్. సో ఈ అసలు జ్యోతిష్యం, జాతకం అంటే ఏంటి? ఏ విధంగా డీకోడ్ చేసుకోవాలి? అండ్ అగైన్ మనం అడిగేది కూడా తెలుసుకునే విధానం, మనం అప్రోచ్ కూడా ఏ విధంగా ఉండాలనేది చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.